తమిళ సూపర్ స్టార్ విజయ్కి బిగ్ షాక్ తగిలిందా? ప్రస్తుతం దీనికి సంబంధించి మాట్లాడుకుంటున్నాం. కరూరు తొక్కిసలాట ఘటనలో విజయ్కి నోటీసులు ఇచ్చింది సిబిఐ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ఈ నెల 12న విచారణకు హాజరు కావాలంటూ సిబిఐ ఆదేశించింది. ఢిల్లీ సిబిఐ ప్రధాన కార్యాలయంలో విజయ్ని విచారించే అవకాశం ఉంది. గత ఏడాది సెప్టెంబర్ 27న నిర్వహించిన సభలో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో 41 మంది మృతి చెందారు, 60 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది అక్కడ ప్రభుత్వం కూడా. అయితే ఈ ఘటనకు సంబంధించి నటుడు అలాగే తమిళగా వెట్రి కళగం టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్కి సిబిఐ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ సమన్లు జారీ చేసింది. ప్రస్తుతం అదే తీవ్ర చర్చాంశంగా మారుతోంది. ఎందుకు? ఇది పాత కేసు. మరి ముఖ్యంగా రోల్స్ రాయ్స్ ఘోస్ట్ కారు బహుమతికి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో కూడా ఒక కైండ్ ఆఫ్ అంశం తెర మీదకి వచ్చింది. బట్ ఇప్పుడు తాజాగా ఈ నోటీసును జారీ చేసిన పరిస్థితి ఎందుకు ఇచ్చిందని డీటెయిల్గా మాట్లాడుకుంటే కనుక, మరి ముఖ్యంగా జనవరి 12వ తారీఖున ఆయన ఈ కరూర్ స్టాంపేడ్ కేసుకి సంబంధించి విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఆ రోజు ఆ ఘటనలో, ఎందుకంటే గత సెప్టెంబర్ 27న ఈ ఘటనలో 41 మంది మృతి చెందారు, 100 మందికి తీవ్ర గాయాలయ్యాయి, వేలాది మంది అక్కడికి చేరుకోవడం జరిగింది. విజయ్కి సంబంధించిన ఒక పార్టీ ర్యాలీ 2026 తమిళనాడు ఎన్నికల్లో, మరి ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ప్రచార కార్యక్రమంలో భాగంగా ఆయన అక్కడికి చేరుకున్నారు. తన ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సందర్భంలో మీకు గుర్తుండే కనుక అప్పుడే కరెక్ట్గా దసరాకు సంబంధించి అక్కడ ఆ ప్రాంతం దాదాపుగా అటు ఇటుగా. సో ఆ క్రమంలో తమిళనాడు అసెంబ్లీ ఎలక్షన్స్ ప్రచారంలో భాగంగా ఆయన తన పార్టీ కోసం ప్రచారం నిర్వహిస్తున్న సందర్భంలో ఓవర్ క్రౌడింగ్ జరిగింది. దాంతోపాటు పూర్ క్రౌడ్ మేనేజ్మెంట్ జరిగింది. ఆర్గనైజేషనల్గా ల్యాప్సెస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా అంతటి ఘటనకు దారితీస్తాయనేది అటు విచారణ బయటకు వచ్చినట్టుగా తెలుస్తోంది.